హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్కి చెప్పండి. తప్పకుండా మీరు కోరుకున్నవన్నీ కూడా మీ లైఫ్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి. హ్యాపీగా మీరు అనుకున్న విధంగా మీ లైఫ్లో మంచి మంచి వండర్స్ అయితే మీరు చూడగలుగుతారండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఛానల్ని చూస్తూ ప్రతిరోజు నాకు కామెంట్ చేస్తున్న వారికి అందరికీ అండ్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరైనా ఛానల్ కమ్యూనిటీ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు వెళ్ళి లింక్ మీద ప్రెస్ చేస్తే మీరు కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి. ఇలా జాయిన్ అవ్వడం వల్ల పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా దాంట్లో మీకు నోటిఫికేషన్ పడుతుంది. మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ నేను మేనిఫెస్టేషన్స్ చెప్పడం కూడా దాంట్లో జరుగుతుంది. సో నేను మేనిఫెస్టేషన్స్ కూడా దాంట్లో మీకు నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఎవరైతే పర్మనెంట్గా దాంట్లో ఉండాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. మీరు లెఫ్ట్ అవుతూ ఉంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుందండి. అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది యాజ్ యూజువల్గా నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీరు వాట్సాప్లోకి వెళ్ళి నాకు హాయ్ మెసేజ్ పెడితే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇంట్రెస్టెడ్ అయితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్కి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి. మీరు మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్ కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. సో ఇప్పుడైతే చూసేద్దామండి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది. మీ లైఫ్లో అసలు ఎలాంటి చేంజెస్ ఈ 2-3 డేస్లో ఇవ్వడం జరుగుతుంది. యూనివర్స్ ఎలాంటి మార్పులు చూపిస్తుంది. ఫస్టే ది ఫూల్ కార్డ్ అండి. న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అంటే ఏదో ఒక లైఫ్ గురించి, ఒక రిలేషన్షిప్స్లోనైనా లేదా కెరియర్లోనైనా లేదా బిజినెస్లోనైనా దేనిలోనైనా కూడా మీరు ఒక అడ్వెంచరస్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారంట. ఇక్కడ చూడండి, ఒక ఆమె తన గోల్ కోసం ఒక స్టెప్స్ మీద నుంచి మెట్లపై నుంచి పైకి వెళ్తుంది. అక్కడ ఏముంది అనేది ఆమె కూడా తెలియదు, కానీ రీచ్ అవ్వాలి అనే ఒక డెసిషన్ అయితే ఉంది. సో అట్లా ఉంటుంది అన్నమాట. మీ డెసిషన్ ఎలా ఉంటుందంటే సాహసోపేతమైన నిర్ణయం అని యూనివర్స్ చెప్పేస్తుంది. సో అది ఎలా ఉంటుందంటే మీ లైఫ్లో ఎవ్వరు ఊహించని సక్సెస్నైనా మీకు ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా అనుకోని సందర్భంలో అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజ్ కూడా మన లైఫ్కి ముందు జాగ్రత్తగా ఉంటుంది. అది మంచి వచ్చినా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి, దాన్ని పొంది చక్కగా ఆ టైంని వాడుకోండి అని చెప్తుంది. అండ్ ఏదైనా నెగిటివ్ వచ్చినా కూడా మీరు దాన్ని ఎలా తప్పించుకోవాలి అనేది సజెషన్ రూపంలో చెప్తుంది. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే యూనివర్స్ మీ లైఫ్లో మీరు కెరియర్, మీ జాబ్లో కానీ, మీ బిజినెస్లో కానీ, లేకపోతే మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, దేనిలోనైనా ఇన్కేస్ రిలేషన్షిప్స్లో కానీ మీరు ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ తీసుకోబోతున్నారు. ఒక మీ జీవితానికి సంబంధించిన ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అది మీ జీవితాన్ని ఒక మలుపు అయితే తిప్పబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. అయితే అది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ కార్డ్స్లో మనకి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యూనివర్స్. సో చూద్దాం. ఇప్పటి వరకు ఎవరైతే మనవాళ్ళు అనుకుని మోసపోయారో ఇక్కడ ఎలా చూపిస్తుందో చూడండి. మీరు ఎవరి మీదైనా ఎలాంటి అంటే వీళ్ళంతా మన వాళ్ళే, వీళ్ళు మన కోసమే ఉన్నారు, వీళ్ళు మన వెన్నంటే ఉంటారు, లేకపోతే వీళ్ళు నా కోసం వస్తారు అని ఎవరినైనా అనుకున్నట్లయితే అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి, అంటే మీరు మంచితనంతో వాళ్ళని నమ్ముతున్నారు కానీ వాళ్ళు మీ కష్టం కాలంలో వాళ్ళు మీ దగ్గరికి రావట్లేదు అని యూనివర్స్ చెప్తుంది. అంటే అట్లాంటి వాళ్ళు ఎవరో మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ చెప్తుందంటే
ఖచ్చితంగా ఈ చేంజెస్ అన్నీ కూడా లైఫ్లో ఆల్రెడీ జరుగుతున్నవే చెప్తుంది యూనివర్స్. ఎవరైతే ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఇదంతా కూడా చక్కగా కనెక్ట్ అవుతుందండి. నాకు మెసేజెస్ వస్తున్నాయి, నాకు కామెంట్స్ వస్తున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి. సో మీ లైఫ్లో ఎవరైతే మనవాళ్ళు అనుకున్న వాళ్ళు మీ కష్టంలో రాలేదో, అందరి గురించి కాదండి, అది రిలేషన్షిప్స్లోనైనా, జాబ్లోనైనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా, కెరియర్లోనైనా, ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడే, కష్టం విలువ తెలిసినప్పుడు ఎవరు మనవాళ్ళు ఎవరు బయట వాళ్ళు అనేది అర్థమవుతుంది. అప్పటి వరకు 10 మంది కాదు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నవ్వండి, కానీ కష్టం వచ్చింది అంటే మనకి చెయ్యి అందించడానికి ఎవరు చెయ్యి ముందుకు వస్తుందో ఆలోచించుకోండి. వాళ్ళు మాత్రమే నిజమైన స్నేహితుడు, వాళ్ళు మాత్రమే నిజమైన బంధువు అవుతాడు. సో మీకు అలా అనవసరంగా ఎవరైతే ఉన్నారో, అంటే ప్రేమ ముసుగులో కానీ, మాయ మాటల ముసుగులో కానీ, మిమ్మల్ని మెప్పించే విధంగా యాక్టింగ్ చేసే విషయంలో కానీ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు, అందరూ కాదండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైతే మీ లైఫ్లో మాయ మాటలతో మెప్పించాలి, లేకపోతే ఇప్పటి వరకు మిమ్మల్ని అంటే మ్యానిపులేట్ చేస్తూ మిమ్మల్ని ఒక డైవర్షన్లో తిప్పాలి, ఇట్లా ఏదైనా ఉందా అనుకోండి, అట్లాంటి వాళ్ళు, మీకు అక్కడికి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మీ నుంచి దూరం అయిపోతారంట. అంటే మీ డెసిషన్స్ వలన అది మీకు మేలే జరుగుతుంది కదా. ఎందుకు అట్లాంటి వాళ్ళు మాయమాటలు చెప్తూ నేను నీకున్నాను అంటూ కష్టంలో రాని వాళ్ళు ఉంటే లాభం ఏంటండి కదా. యూనివర్స్ అది చెప్తుంది. ఎవరైతే నీ వాళ్ళు అనుకుంటున్నావో, ఎవరైతే నీ గురించి ఏదైనా చేస్తారు అని ఆశిస్తున్నావో, సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఫేక్ పీపుల్, రియల్గా చెప్పాలంటే ఫేక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు నీ లైఫ్లో నుంచి అనేది యూనివర్స్ చెప్తుందండి. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వారి కోసం ఇంకా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ అయితే మీకు కష్టంలో దొరకలేదంటేనే వాళ్ళు నిజంగా మీకు పనికిరాని వాళ్ళ కిందే లెక్క. ఎందుకంటే మన కష్టంలో బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళని ఎవరైనా సరే అట్లీస్ట్ కొంత హెల్ప్ చేయకపోయినా మనకి ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనేది యూనివర్స్ ఒపీనియన్. సో యూనివర్స్ అట్లా చెప్తుందండి. సో ఇంకా ఎలా ఉంటుందంటే ఈ సిచ్యువేషన్స్ మీకు తెలుస్తున్నప్పుడు ఈ పర్సన్ ఎవరైతే మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు నిజమైన పర్సన్ కాదు, వీళ్ళు చూపించే ప్రేమ అంతా ఇప్పటి వరకు నిజం కాదు, ఇట్లాంటివన్నీ ఇలాంటివన్నీ తెలిసినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే కొంచెం మెంటల్గా ఓవర్లోడ్ అవుతుంది. అంటే తట్టుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని చెప్తుంది యూనివర్స్. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ కష్టంగానే ఉంటాయండి. అంటే అందరం మనం ఏమనుకుంటాం, మంచి మనసుతో అందరూ మనవాళ్ళే అని చెప్పి మన దగ్గర ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ, వాళ్ళు ఏదైనా హెల్ప్ అడిగితే మనం చేయటంలో కానీ, లేకపోతే నీకెందుకు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అనటంలో కానీ మనం ముందు ఉంటాం. కానీ అదే సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు ఎంతమంది మన కోసం వస్తారు, ఎంతమంది మన కోసం అదే హోప్ని ఇస్తారు, మనకు అదే ధైర్యాన్ని చెప్తారు అనేది ఆలోచించుకోవాలి. అలా ఎవరైతే ధైర్యాన్ని చెప్తారో వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళే నిజమైన బంధువులు అవుతారు అని చెప్తుంది యూనివర్స్. అయితే మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళినప్పుడు ఎవరికైనా బాధే కదండి. మనం మొత్తంగా వాళ్ళని నమ్ముతాం, వాళ్ళు బాగా మనల్ని చూసుకుంటారు, బాగా మనతో ఉంటారు, నేను వాళ్ళ మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్నాను అని మనం అనుకున్నప్పుడు, వాళ్ళ నిజస్వరూపం బయటపడుతున్నప్పుడు కొంత బాధ అనేది ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది. అది కొంత మెంటల్గా అంటే మనసు మీద పడుతుంది. మళ్ళీ దాన్ని రికవరీ చేసుకోవడానికి మీరు చాలా ట్రై చేస్తూ ఉంటారంట. అంటే మీ మనసు మీద ఆ విషయం కొంత బాధాకరంగా ఉంటుంది, కానీ దాన్ని రికవరీ చేసుకోవడానికి మీకు మీరే అంటే మిమ్మల్ని మీరే కొంచెం మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. అది బాధ అనే విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళే కొంతవరకు అట్లా చేసినప్పుడు ఆ బాధ నుంచి, ఆ పెయిన్ నుంచి బయటపడటం మీకు చాలా కష్టమైనా కూడా మిమ్మల్ని మీరు ఓదార్చుకుంటారు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు, మిమ్మల్ని మీరు కొంతవరకు తెలివిగా మలుచుకోవడానికి ట్రై చేస్తారు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా మీ లైఫ్ న్యూగా స్ట్రక్చరల్ వేలో బిగిన్ చేసుకుంటారంట. అంటే స్టెప్ బై స్టెప్ ఎలా అయితే బేస్మెంట్ దగ్గర నుంచి మనం
పునాదులు వేసే దగ్గర నుంచి ఒక ఇల్లు కట్టడానికి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. అట్లనే ఇక మీదట మీ లైఫ్లోకి వచ్చే ప్రతి పర్సన్ విషయంలో కానీ, ప్రతి ఆపర్చునిటీ విషయంలో కానీ, మీరు జరిగే ప్రతి సందర్భాన్ని కానీ మీరు ఎలా అంటే చాలా జాగ్రత్తగా మీరు దాన్ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ దాన్ని పునాదులతో సహా గట్టిగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ వెళ్తారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే ఎవరితోనైనా ఇంకా న్యూగా మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నా, ఫ్రెండ్షిప్ చేయాలన్నా ఆ పర్సన్ జెన్యూనా కాదా అనేది మీరు ముందే ఆలోచించుకుంటారంటే ఇప్పట్లాగా మోసపోవడం కానీ, ఇప్పట్లాగా మనల్ని వాడుకొని వెళ్ళిపోవడం కానీ ఇట్లాంటి వాటికి మీరు ఛాన్స్ ఇవ్వరు అని యూనివర్స్ చెప్తుంది. సో అట్లా మీరు ఉంటారు. అదే జాబు, కెరియరు, బిజినెస్ ఇట్లాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీకు వచ్చే జాబ్ ఎలాగుంటుంది, అక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ అక్కడ కెరియర్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, అండ్ బిజినెస్ అయితే నేను బిజినెస్ని ఎలా చేయగలుగుతాను, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఈ బిజినెస్లో నేను ఎంత గ్రో అవుతాను అనేది ప్రతిదాన్ని కూడా బేస్మెంట్ లెవెల్ నుంచి చాలా జాగ్రత్తగా ఎలా అంటే మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్తారంట. అంటే నిర్మించుకుంటూ చాలా చాలా జాగ్రత్తగా మీరు స్టెప్ బై స్టెప్ డెసిషన్స్తో చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారంట ఈసారి. సో ఇప్పుడు మీకు అసలైంది ఏంటంటే ఏదైతే మీరు పాస్ట్లో బాధపడ్డారో, మెంటల్లీ డిస్టర్బ్ అయ్యారు అని చెప్పారు ఇక్కడ యూనివర్స్. సో ఆ మెంటలీ డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటి నుంచి కూడా నెమ్మదిగా బయటపడతారో అని కూడా చెప్పింది. సో అట్లా బయటపడి మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలి అనుకుంటున్నారో ఓపెన్ మైండ్తో, మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ కావాలి, ఓపెన్ మైండ్తో నేను ఉండాలి, నేను చక్కగా నేను ప్రతిదాన్ని ఎంజాయ్ చేయాలి అని ఎట్లా అయితే ఓపెన్ మైండ్తో మీరు కోరుకున్న మీకు ఎలాంటి రిలేషన్షిప్స్ కానీ, ఎలాంటి జాబ్ కానీ, ఎలాంటి బిజినెస్ని కానీ మీరు అనుకుంటున్నారో ఆ విధంగా మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందంట. అంటే రిలేషన్షిప్స్ అనుకోండి ఎలా ఉంటుందంటే మీరు కోరుకున్న పార్ట్నర్ మీ లైఫ్లోకి రావటం, లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేసేలాగా మంచిగా మాట్లాడటం, ఇంతసేపు మీ గురించి ఆలోచించడం, మీతో అంటే మీకు అది కావాలి, మీరు అది కోరుకుంటున్నారు కాబట్టి అట్లాంటివి జరుగుతాయి. అండ్ బిజినెస్, జాబు, కెరియరు లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు ఆ బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత బిజినెస్ సక్సెస్ఫుల్గా అవ్వడం, మీ బిజినెస్ని మంచిగా అడ్వర్టైజ్ జనాలే చేసుకోవటం, లేదా మీ బిజినెస్లో మీరు అనుకున్నంతగా సక్సెస్ నెమ్మదిగా అవుతూ చక్కగా ప్రాఫిట్స్ చూడటం, అండ్ జాబ్లోనైతే మీరు అనుకున్న జాబ్లోనే మీరు సెటిల్ అవుతూ జాబ్లో మీ యొక్క సత్తాను చూపుకోవడం, అంటే మీ టాలెంట్ని, మీ స్కిల్ని బయట పెట్టుకోవడం, ప్రమోషన్స్ని గెయిన్ చేయడం, ఇట్లాంటివి అనమాట. అదే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే మీ డబ్బుని మంచిగా ఇన్వెస్ట్ చేయడం, ఆ ఇన్వెస్ట్మెంట్లో మీరు ప్రాఫిట్స్ పొందడం, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఓపెన్ మైండ్తో మీరు ఏది కోరుకుంటున్నారో దాని అంతటిని కూడా యూనివర్స్ మీకు ఇస్తుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా చూసారా ఎలా ఉంటుందంటే డెడికేషన్తో ఉంటారంట ప్రతి విషయం కూడా, అండ్ ఇంకా డివోషనల్గా ఆలోచిస్తారంట, అండ్ మెచ్యూర్డ్గా కూడా ఆలోచిస్తారంట. అంటే ఏ విషయాన్ని, ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఇది నా నిర్ణయం, దీనికి నేను కట్టుబడి ఉంటాను, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను కట్టుబడి ఉంటాను అని అనుకుంటారంట. ఇంకొకటి, ఈ నిర్ణయాన్ని ఇచ్చింది కూడా యూనివర్సే. ఈ నిర్ణయాన్ని నా లైఫ్లో యూనివర్స్ అయితే యూనివర్స్, మీరు ఏదైనా గాడ్ అయితే గాడ్, ఏదైనా మీరు ఎలా అనుకుంటారంటే ఈ నిర్ణయాన్ని నాకు దేవుడే నా లైఫ్లోకి తీసుకొచ్చాడు, ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది, దీనికి నేను కట్టుబడి ఉంటాను, ఇది నాకు ఈ టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అనిపిస్తుందంటే అది యూనివర్స్ నా మనసులో పెట్టింది కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. సో నేను దానికి కట్టుబడి ఉంటాను అని డెసిషన్ తీసుకుంటారంట. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే అండ్ మెచ్యూర్డ్గా ప్రతి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా ఏదో చిందరబందర నిర్ణయాలు తీసుకోవడం కాదండి. మెచ్యూర్డ్గా అంటే ఒక తెలివైన వ్యక్తి ఏ విధంగా అయితే నిర్ణయాలను తీసుకుంటారో ఆ విధంగా డెసిషన్స్ తీసుకుంటారంట. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, అండ్ జాబ్ అయినా, ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా, ఏదైనా కూడా మీ డెసిషన్స్ అనేవి ఆ విధంగా ఉండబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మీ డెసిషన్స్
చెప్పాం కదా ఇప్పుడు మీకు దేవుడి మీద భారం అండ్ నెక్స్ట్ నేను కట్టుబడి ఉంటాను అండ్ నేను మెచ్యూర్డ్, నేను తెలివిగా నిర్ణయం తీసుకుంటాను. ఇలాంటి అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మళ్ళీ మనకు వస్తూ ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే దేవుడి మీద ప్రతి డెసిషన్ని మన చుట్టుపక్కల వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలని లేదు కదండి. ఆల్రెడీ అడ్వెంచరస్ డెసిషన్ అని ఇక్కడ ఫస్టే వచ్చేసింది. సో మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలని అందరూ యాక్సెప్ట్ చేయాలని లేదు కదా. అది మన వెల్ విషర్స్ అయినా కూడా మనం ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతామంటే ఒప్పుకోరు కదా. ఎందుకంటే అమ్మ అక్కడి నుంచి పడితే చేస్తారు, ఇంకా వద్దు అంటారు. అదే గెలిస్తే మనకి ఇన్ని లక్షల మందిలో ఇన్ని కోట్ల మందిలో మన పేరు బాగా అందరికీ గుర్తుంటుంది. కానీ అదే దానికి మీదే ప్రాణాలని పణంగా పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ అంతే. ఈవెన్ మన పేరెంట్స్ కూడా అలాంటి వాటికి ఒప్పుకోరు. పేరెంట్స్కి మనం అంటే ఇష్టం ఉండదా అండి? అందరి పేరెంట్స్కి అందరంటే ఇష్టం ఉంటుంది. కానీ ఆ డెసిషన్స్ అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ డెసిషన్ తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి భయం. సో అట్లాంటప్పుడు మీకు బాగా ఆత్మీయులైన వారు, మీకు బాగా వెల్ విషర్స్, మీకు బాగా మీ మేలు కోరేవారు ఏమంటారంటే ఈ డెసిషన్ వల్ల నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఈ నిర్ణయాల వల్ల కొంత పెయిన్ కానీ స్ట్రగుల్ కానీ నువ్వు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. నువ్వు ఆ డెసిషన్స్ని తీసుకునే ముందు మరింతగా జాగ్రత్త ఉండు. మేము నీతో నీ విషయంలో ఈ నిర్ణయాల విషయంలో ముఖ్యంగా మేము నీతో ఏకీభవించలేకపోతున్నామేమో అన్నట్లు కొందరు చెప్తారంట. కానీ మీరు మాత్రం వాళ్ళు ఏం చెప్పినా కూడా దానికి నో చెప్పరు, అలా అని ఓకే కూడా చెప్పరు. అంటే కాలంతో పాటు సైలెంట్గా మీరు మీ మీ యొక్క అంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కదా, డెడికేట్ అని వర్డ్ చెప్పేసింది యూనివర్స్. అంటే ఏ నిర్ణయం తీసుకుంటున్నారో దానికి మైండ్లో మీరు కట్టుబడిపోయి ఉంటారు. ముందే అనుకున్నాం కదా అది కష్టమైనా నష్టమైనా మేమే దాన్ని భరిస్తామని. నెక్స్ట్ స్టెప్లో వాళ్ళు చెప్తారు మీకు మీ వెల్ విషర్స్ దీనివల్ల ఇబ్బంది ఏమైనా అవుతుందేమో అని. మీరు అప్పుడు ఏం మాట్లాడరు, కానీ వాళ్ళు చెప్తారు స్ట్రగల్ ఏదైనా ఫేస్ చేయాల్సి వస్తుందేమో, కొంత దూరం ఆలోచించుకో అని ఇట్లాంటివి చెప్తారు. మీరు దానికి కూడా ఏం నో చెప్పరు, ఎస్ చెప్పరు. కానీ పోను కొంత అవర్స్ కానీ డేస్ కానీ గడుస్తున్న కొద్దీ వాళ్ళకి మీ మైండ్ అర్థమవుతుంది. ఓకే వీళ్ళు ఇంకా దీని మీదే కాన్సన్ట్రేషన్గా ఉన్నారు, పోనీలే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, దానికి యూనివర్స్ సక్సెస్ఫుల్గా హెల్ప్ చేయాలి, దానికి దేవుడు సహాయం చేయాలి అని వాళ్ళు కూడా కూడుకుంటారంటే. ఎందుకంటే వాళ్ళు మీ వెల్ విషర్స్ కాబట్టి, వాళ్ళు మీ యొక్క బాగోగులు కోరుకునేవారు కాబట్టి. మీకు చెడు జరగాలని కోరుకోరు, కానీ ముందు జాగ్రత్త చెప్తారు. కానీ మీరు దానికి మీరు కూడా మీకు చెడు జరగాలని కోరుకోరు కదా. కానీ మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారని మీకు ధైర్యం ఉంటుంది, కానీ కొంత చూసే వాళ్ళకి తక్కువగా ధైర్యం అనిపిస్తుంది కదా, చెప్తారు. దాన్ని మీరు నో ఎస్ అని చెప్పకుండా అలానే ఉంటారు. రాను మీ యొక్క బిహేవియర్, మీ ప్రవర్తన చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఈ పర్సన్ ఈ విషయంలో గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము, ఓకే వాళ్ళు చేసేదే మంచిదే అయి ఉంటుంది, మంచికే వెళ్తుంది అన్నట్లు మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఏకీభవిస్తాయి అని యూనివర్స్ చెప్తుంది. అంటే అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనానండి. అన్ని విషయాలలో కూడా మీ ఆలోచనలతో పాటు మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచనలు కూడా కలుస్తాయంట. అది మీకు ఎలా అనిపిస్తుందంటే కొంతవరకు హ్యాపీనెస్ ఇస్తుంది, కొంతవరకు ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళు మా మాటకి ఒకే చేయలేదు అనుకుంటున్నారో అవన్నీ కూడా హీల్ అయిపోతాయంట. అంటే ఆ పెయిన్ బాధ ఏదైనా ఉన్నా అదంతా రికవరీ అయిపోతుంది, మళ్ళీ మీలో ఒక కొత్త ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుంది. సో యూనివర్స్ ఏం చెప్తుందో చూసారు కదా. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని అసలు ఊహించని ఈ కార్డ్ అయితే కంటిన్యూషన్ కార్డ్స్ వస్తుందండి. ఊహించని ఒక సక్సెస్ఫుల్ కెరియర్ని కానీ, సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్ని కానీ మీకు చూపించబోతుందంట. మీరు ఆల్రెడీ చక్కగా మీ యొక్క ఆత్మీయులతో మీ యొక్క ఉద్దేశాలను పాలుపంచుకున్నారు, వాళ్ళు కూడా మీకు ఓకే అని చెప్పారు. ఇంకా మీ లైఫ్ స్టైల్లో ఒక సక్సెస్ అనేది మీకు తోడవుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. ఎలా ఉందంటే మీరు ఏదైతే రిలేషన్షిప్స్ కోరుకుంటున్నారో అలాంటి మంచి రిలేషన్షిప్స్ రావడం కానీ, లేదా బిజినెస్లో చూడలేనంత మంచి ప్రాఫిట్స్
మీకు వచ్చి పడుతూ ఉండడం కానీ, బిజినెస్ ఎక్సలెంట్గా వెళ్ళడం కానీ, జాబ్లో కెరియర్లో మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ మంచి ప్రమోషన్స్ కొడుతూ మంచి మంచి హయ్యర్ పొజిషన్కి వెళ్ళటం కానీ, మీరు ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీ మనీని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అవి చక్కగా మీరు రూపాయి వస్తుంది అనుకున్న దగ్గర 100 రూపాయలు ప్రాఫిట్స్ రావడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా డబల్ త్రిబుల్ 100 టైమ్స్ ఇంక్రీజ్ అయిపోవడం, అలాంటివి జరగడం, మీకు అన్ని రకాలుగా కూడా హ్యాపీనెస్ ఇచ్చే విధంగా మీ లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి. దానికోసం మీరు ఫస్టే ఇక్కడ యూనివర్స్ చూపించింది కదా, న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అయితే తీసుకుంటారు అనేది ఇక్కడ రీడింగ్లో యూనివర్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.